గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే ఇలాంటి విచిత్రాలన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా ఆ సినిమా చూసిన వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, వాళ్ళు ఢిల్లీలో నేను ఆ, అదేంటది నెహ్రూ మ్యూజియంకి వెళ్ళినప్పుడు వాళ్ళు టూరిస్టులు వచ్చారు. ఓకే. టూరిస్టులు వచ్చి నన్ను గుర్తుపట్టి వాళ్ళు అందరూ దండాలు పెట్టారు. వచ్చి కాళ్ళకి దండాలు పెట్టడం ఏంటమ్మా అంటే మేము మాతృదేవ చూశాను ఆయన. ఆ పిల్లలు బాగుపడడానికి వాళ్ళకు ఒక దారి చూపించావు నువ్వు చూడు, జీవితంలో కూడా అలా చెయ్యని నన్ను దీవించి వెళ్ళారు వాళ్ళు. ఓకే. సో రిమార్కబుల్ మెమరీ. జంధ్యాల గారి మూవీస్లో మ్యాక్సిమం అప్పుడు మీరు చేసినట్టే కదా సార్, మ్యాక్సిమం చేశారు. అది సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్యూర్ అయిపోయాయి. కానీ వాట్స్ ద సక్సెస్ సీక్రెట్ సార్ జంధ్యాల గారిది? ఏంటంటే ఇప్పటికీ ఆ టైప్ ఆఫ్ కామెడీ కానీ ఎవరైనా కానీ రాయాలంటే అది ఎవరికి సాధ్యం కాదు. ఇప్పటికీ హాస్య బ్రహ్మ అంటే ఆయనే అన్నట్టు కూడా అంటుంటారు. అట్లా ఎట్లా సార్ అది సాధ్యమైతే? ఎట్లాగంటే అంటే నేను అనుకున్నది నా భావన ఏంటంటే, మీరు పాత సినిమాలు ఏమైనా తీసుకోండి, 10-15 ఏళ్ల క్రితం సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ సెంటిమెంట్సే ఉండేవి. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న ప్రతి సినిమా సక్సెస్ అయ్యాయి. ప్రతి సినిమా 100 days ఆడేది. మీరు చూసుకోండి ఎక్కడైనా సరే చరిత్రలో. ఓకే. ఫ్యామిలీ సినిమా ఎప్పుడైతే ఉందో ఈ కూర్చున్న ఆడియన్స్లో వాళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ని తనదిగా చూసుకుంటాడు, తనలో చూసుకుంటాడు. మా నాన్న ఇలా ఉండేవాడు, లేకపోతే నేను ఇట్లా చేశాను, నేను కూడా కాలేజీలో ఇట్లా చేశాను కదా అని వాడు అనుకుంటాడు. అమ్మ, నాన్న, చెల్లి, అక్క వీళ్ళందరినీ ఒక దీన్ని తెచ్చుకొని నా సినిమా నేను ఇందులో ఉన్నట్టుగా ఫీల్ అవుతాడండి సెంటిమెంట్ సినిమాలకి. ఫ్యామిలీ అయితే జంధ్యాల గారు చేసిన పని ఏంటంటే ఫ్యామిలీ సబ్జెక్ట్స్లోనే కామెడీ పెట్టారు. కామెడీ ప్రధానంగా ఫ్యామిలీ సెంటిమెంట్సే తీసుకున్నాడు ఆయన. చూడండి మీరు సినిమాలన్నీ అన్నీ మీకు ఆ క్యారెక్టర్లే ఉంటాయి, ఆ టైపు ఉంటుంది, ఆ టైప్లోనే ఉంటాయి. మా ఇళ్లలో చూసే క్యారెక్టర్స్నే ఆయన చూసి స్టడీ చేసి పెట్టాడు అనమాట. ఓకే. అట్లా సక్సెస్ అయ్యాడు అతను. అది కాకుండా ఎప్పుడైతే ఫ్యాక్షనిజం వచ్చి ఆ కొట్లాటలు, ఎగిరిపోటాలు, కార్లు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది. దీని మీదకి ఇంట్రెస్ట్ పెరిగింది కదా ప్రజల్లో, కొంత మార్పు వచ్చింది అప్పటికి. ఆ మార్పు ఎప్పుడైనా సరే మార్పు స్వాగతించాల్సిందే కాబట్టి దీనికి ప్రజలు అటు వెళ్ళారు. సార్ టీవీ ఇండస్ట్రీలో మీరు డైరెక్షన్ చేశారు అండ్ ప్రొడ్యూస్ చేశారు, కానీ సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చేటప్పటికి మీరు డైరెక్షన్ కానీ ప్రొడ్యూసింగ్ కానీ ఎందుకు టచ్ చేయలేదు? అంటే 2 పాయింట్ అండి అందులో. ఒకటి, టీవీ సీరియల్ కానీ అవి చూస్తున్నప్పుడు కథ మనం ఒక బ్రివిటీ ఉన్నా లేకపోయినా చేసేస్తాం. ఆ కథ అట్లా చేయాలి కాబట్టి చేస్తాం. సినిమాకి వచ్చేప్పటికి ఇంత కథని ఇంతలో చెప్పాలి, ఆ గంటన్నరలో చెప్పాలి, పాటలు ఎక్కడ పెట్టాలి, పాటలు ఉండాలా వద్దా, ఇవన్నీ నాకు అవగాహన లేదండి అంత. అవి హ్యాండిల్ చేయగలం అనేటువంటి ధైర్యం రాలా. రెండో పాయింట్, ధైర్యం లేనప్పుడు ఎవరినో ఒక ప్రొడ్యూసర్ని మనం ముంచడం తప్పితే ఇంకేం ఉండదండి. అది యాక్సెప్ట్ చేస్తే ఎందుకు ముంచాలి మనం? అందుకని టీవీ సీరియల్స్ డైరెక్ట్ చేసుకున్నా కూడా నా సొంతంగా నేనే ప్రొడ్యూస్ చేసి నేనే డైరెక్ట్ చేసుకున్నాను. ఎన్ని చేశారు సార్ ప్రొడ్యూసింగ్ కానీ? నేను దూరదర్శన్లో 104 ఎపిసోడ్స్, అదే పేరుంది మర్చిపోయాను, 100 ఏళ్ల పంటకి 101 సూత్రాలని చేశాను. తర్వాత ఎస్విబిసికి వెంకటేశ్వర స్వామి మీద భక్త విజయం అని చేశాను, 13 ఎపిసోడ్లు. ఓకే. అట్లా ఆ 2 నేనే ప్రొడ్యూస్ చేసి నేనే డైరెక్ట్ చేసుకుని, ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశాను. ఇప్పుడు కూడా షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటాను. ఓకే. అది సరదా కోసం అనేది మనదే కాబట్టి, పెట్టుబడి తక్కువ కాబట్టి పెద్దగా నష్టం ఉండదు. ఒక ఇల్లు లేకపోతే పొలాలు అమ్ముకునే అంత నష్టపోం. ఓకే. అది అట్లాంటివి నాకు ఇష్టం అండి. అంటే మీరు ఒకటి చెప్పారు చూడండి సార్, ఏంటంటే విచిత్ర ప్రేమ తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా కంప్లీట్ వదిలిపెట్టేసి వచ్చింది ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని. అలాగే ఇది అంటే ప్రొడ్యూస్ చేయకూడదు సినిమాల వైపు కానీ, నాకు నాలెడ్జ్ అంత లేదు అని ఏదైనా అని ఎవరినైనా కానీ ఒక ఉదాహరణ తీసుకొని అలా మీరు అనుకున్న సందర్భం ఏదైనా ఉందా? అట్లా కాదండి, నాకు స్వానుభవం. అంటే ఎలాగంటే 2-3 ఇన్సిడెంట్లు చెప్తాను మీకు నేను. ఓకే. ఒకటి, దాసనారాయణరావు గారు మంచి రైజులో ఉన్న రోజుల్లో ఆయన కూడా రంగస్థలం నుంచి వచ్చిన వారే. ఆయనకి రంగస్థల నటులు అంటే చాలా మందిని ఆయన కూడా ఇంట్రొడ్యూస్ చేశారు సినిమాకి. జంధ్యాల గారు ఎట్లా చేశారు, ఆయన కూడా అట్లా చేశారు. ఆయన ఒక సినిమాలో ఏదో ఒక టెలిఫిల్మ్ చూశారు, కృష్ణమూర్తి కుక్కపిల్లని జంధ్యాల డైరెక్ట్ చేసింది. అందులో కామెడీ వేషం వేశాను నేను. ఆ కామెడీ వేషం చూసి ఆయన టీవీలో చూశారట.
ఒక సినిమా ఏదో దాని పేరు రాముడైతేనా రాముడైతేనా అదో సుమన్ గారు హీరో అందులో. ఓకే. అందులో ఆఫర్ చేశారండి నాకు వేషం, విలన్ వేషం. ఓకే. 3 విలన్స్ ఉంటారు, 3లో నువ్వు ఒకడు అని చెప్పి నాకు చెప్పారు. చెప్పిన తర్వాత మెడ్రాస్ వెళ్ళాలి. అప్పుడు ఇండస్ట్రీ అంతా అక్కడ ఉండేది కదా. మెడ్రాస్ రావాలి నువ్వు, ఇక్కడ 10 రోజులు ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ 10 రోజులు ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సరే వెళ్దాం అనుకుంటే వెళ్ళే ముందు వారం రోజుల ముందే ఎంటైర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్ట్రైక్లోకి వెళ్ళిపోయింది. 4 భాషల్లోనూ ఎక్కడ షూటింగ్ అనేది లేదు, బంద్ చేసేసారు. సో మన బ్యాడ్ లక్ ఇది. కాబట్టి మన సినిమా మనది కాదు అనేది తెలిసిపోతుంది కదా, దానివల్ల అనేటువంటి ఒక డెసిషన్కి వచ్చాం. తర్వాత ఆయనే ఉసే రాములమ్మ అని సినిమా తీశారు. తీస్తూ ఫస్ట్ షెడ్యూల్ ఇక్కడ పెట్టి అన్నపూర్ణలో ఒక అడవి సెట్ వేసి విజయశాంతి ఫాదర్గా, అంటే విజయశాంతి చిన్నతనం నుంచి తీసుకున్నారు కదా, అప్పుడు ఫాదర్ వేషం నాకు ఆఫర్ చేశారు. మేకప్ చేయించారు. ఒకసారి మేకప్ చేయించి డైరెక్టర్ గారు చూపించా, బాగాలేదు శర్మ, మళ్ళీ చేయించారు. మళ్ళీ చేసి ఎంత చేసినా నీలో సాఫిస్టికేషనే కనిపిస్తుంది కానీ గిరిజనులాగా కనిపించట్లేదయ్యా నువ్వు, వద్దులే ఈ వేషం, నీకు ఇంకో వేషం ఎద్దుగానిలే, వద్దులే అన్నాడు ఆయన. అట్లాగా ఆ సినిమా పోయింది. ఆ సినిమా ఎట్లా ఆడిందండి, సూపర్ బంపర్గా ఆడింది. మరి అది అటువంటి సినిమాలో మనకు ఆపర్చునిటీ పోయిందంటే ఏమిటి దాని అర్థం? మనకి సినిమాకి మనకి ఏదో అనుబంధం లేదు దీనికి, ఏదో. శ్రీవారికి ప్రేమలేఖలో నాకు నరేష్కి బాస్ ఉంటాడు కదా, ఆయనకి తెలుగు రాదు, ఇతనికి ఇంగ్లీష్ రాదు అనే పద్ధతిలో ముందు పెట్టారు. మధ్యలో ఒక దుబాసి ఉంటాడు అనమాట, వీడిని ట్రాన్స్లేట్ చేసి నరేష్ మాట ఆయనకి, ఆయన మాట ఇక్కడ చెప్పేందుకు ఒక సాంగ్ కూడా రికార్డ్ చేశారు. ఆ సాంగ్లో వాయిస్ కూడా నా వాయిస్ పెట్టారు. అంత బాగుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత, వైజాగ్ వెళ్ళిన తర్వాత అతనికి ఒక డౌట్ వచ్చింది. ఈ హీరోకి కనుక ఇంగ్లీష్ రాకపోతే వాడు హీరోయిజం దానికి ఏదో ఒక వర్గానికి చెందిన వాళ్ళలాగా ఉంటాడు తప్పితే ఇది యూనివర్సల్గా ఉండదు. వాడికి ఇంగ్లీష్ ఉండాలి. వచ్చినప్పుడు దుబాసి ఎందుకు? అది రెండో పాయింట్ ఏంటంటే, ఆ కామెడీ ఒక్క సీన్లోనే వస్తుంది తప్పితే ఇంకా 4 సీన్లు రాద్దామంటే రావట్లేదు, అసలు నాకు కడుపులోంచి రావట్లేదు, ఈ ఆలోచనలే రావట్లేదు దాని మీద. అందుకని ఆ ఒక్క సీన్ కూడా తీసేసి ఆ క్యారెక్టర్ తీసేస్తే పోతుందని తీసేసాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇవ్వాలనుకున్న ఇద్దరూ కూడా ఆపర్చునిటీస్ ఇచ్చినా కూడా ఎక్కడ పోయాయి? ఇప్పుడు మన తప్పు లేదు, వాళ్ళ తప్పు లేదు, ఎట్లా పోయాయి మరి? సో సినిమా అనేది మనకి లాయకి కాదు, మనం ఉండేటువంటి ఇది కాదు అది అనేది అర్థమైపోయి నాకు దాని మీద నేను ఇంట్రెస్ట్ చూపించడం మానేశాను. వస్తే చేస్తాం, లేకపోతే లేదు. ఇప్పుడు కే వాసు గారు ఉన్నారు, 2-3 ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఒక బెంగాలీ సినిమాలో ఆపర్చునిటీ ఇచ్చాడు ఆయన, 2 బెంగాలీ సినిమాలు చేశాడు, రెండిట్లో నాకు ఇచ్చాడు. నాగబాబు గారు సొంత సినిమాలు చేశారు, ఆయన హిందీ సినిమా చేస్తే నాకు అందులో ఆపర్చునిటీ ఇచ్చారు. ఇట్లాగే గోపిచంద్ ఫస్ట్ సినిమా, అందులో యాక్ట్ చేసిన తర్వాత ఒక సీను చేయాల్సి వచ్చింది. తలకిందులుగా వేలాడదీసి విలన్లు వచ్చి ఆ హీరో అడ్రస్ చెప్పు, ఎక్కడ ఉంటాడు, ఏంటి నీకు బాగా తెలుసు, ప్రతి సంవత్సరం నీ దగ్గరకు వస్తుంటాడు అని చెప్పి టార్చర్ పెడతారు. తలకిందులుగా వేలాడదీయటం అది చూసి నేను భయపడిపోయాను. ప్రతి షాట్కి ఆపండి, ముక్కులోంచి ఎంత ముక్కులోకి వచ్చేస్తుంటే కడుపులో అంతా భరించలేకపోయాను. అది ఈ వద్దు, మనకి సినిమా వద్దురా బాబు, ఎందుకు వచ్చిన పెంటరా ఇది అనుకొని చాలా బాధపడ్డానండి.